అది ఇప్పుడు ఒకప్పుడు మా ఇంట్లో కూడా మా ఫాదరు చేసేవాళ్ళు, తర్వాత మా బంధువులు కూడా చేసేవాళ్ళు, మా బ్రదర్ కూడా చేసేవారు. ఇంక అదే కోవలో నాకు కూడా కొన్ని కార్యక్రమాలకు పోతూ, పోతూ దాని మీదనే నాకు మైండ్ కాన్సెప్ట్ అయ్యి అదే అలవాటు పడిందండి నన్ను. దే దానివల్లనే నేను ఎంచుకున్నాను. ఆ! ఇస్తూ ఉంటే దేవుడు గూడా ఇస్తూ ఉంటాడనే ఒక కాన్సెప్ట్‌తో ఆ! ఎళ్తున్నారనమాట అయితే. ఆ! ఆ! అయితే ఇంకా ఇప్పుడు ఇది మాత్రం చెప్పేశారు. దీంట్లో మీకేమైనా ఒక సంఘటన బాగా గుండెకి చలించే సంఘటన ఏమైనా జరిగిందా? అంటే మీరు చూసిన సంఘటనలో ఈ కోవిడ్ టైంలో గావచ్చు అలాంటివి? జరిగిందండి. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో సొంత వాళ్ళు గూడా ఒకరినొకరిని చూడకుండా, సొంత భార్యాభర్తలు గూడా వాళ్ళను భర్తకు చూడక ఒక 10 రోజులు, 15 రోజులు దూరంగా ఉండి, వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనేది నేను ఆలోచించి, నేను అవును. డాక్టర్‌కి దగ్గర పోయి నేను ఫోన్ చేసి, లేదు మన వాళ్ళు చానా రోజులేంట బట్టలు ఇవ్వడానికి వచ్చింది భార్య, ఏం అవును. కాదులెండి నేనున్నాను దగ్గర అని వాళ్ళను నేను